హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర రైస్ పిల్లలకి ఎలా చేసి పెట్టాలో చూద్దాం రండి. ఇది 7 months ప్లస్ బేబీస్కి అయితే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. పాలకూరలో ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇది పిల్లలకి కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది, పిల్లలలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పాలకూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ రైస్ మూంగ్ దాల్ అనేది ఒక 2 to 3 hours అలా బాగా నానబెట్టి కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టీల్ గిన్నె తీసుకొని స్టీల్ గిన్నెలోనే పిల్లలకి అనేది ఫుడ్ చేయాలి, మంచిది పిల్లలకి. 1 teaspoon అలా నెయ్యి వేసి అందులోకి కొంచెం జీలకర్ర, తెల్లవాయలు 2 పాయలు, తర్వాత చిన్న సైజు టమాటో 1, తర్వాత పాలకూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాసేపు 2 minutes అలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ముందు నానబెట్టుకున్నాం కదా, అది వేసి బాగా రైస్ అండ్ మూంగ్ దాల్ వేసి అందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. పిల్లలకి మెత్తగా ఉండాలి కాబట్టి 1 cup బియ్యం వేస్తే 5 cups అలా వాటర్ వేసుకుంటే బాగా అనేది మెత్తగా ఉడుకుతుంది. కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు పొడి వేసినాను. బాగా అంటే ఉడుకుతుంది, మంచిగా స్మెల్ వస్తుంది అనేసి, పిల్లలు కూడా మంచిది అందుకని అలా చేశాను. చూడండి, ఇలా 2 వేళ్ళతో నలిపితే నలిగిపోయేలాగా మెత్తగా చేసి పెట్టాలి పిల్లలకి. చూడండి, ఇలా బాగా నలిపితే నలిగిపోవాలి. ఇలా మ్యాషర్తోనే మ్యాష్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి స్పూన్తోనే అలా అన్నాను. అలాగే మా పాపకి ఇచ్చాను, బాగా తింటుంది మా పాప. లేదంటే 6+ months బేబీస్కి అయితే ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టచ్చు, మిక్సీ పట్టి పెట్టచ్చు. చూడండి, మా పాప అయితే హ్యాపీగా తింటుంది. మా పాపకైతే చాలా ఇష్టం. ఇక్కడ బట్టలు వేయలేదు అనుకోకండి, నిద్ర లేచినప్పుడే. సో బట్టలు అనేది తీసేసాను, వాష్రూమ్కి వెళ్ళింది, సో తీసేసాను. అట్లా చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు, హ్యాపీగా తింటారు.